శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. జగద్గురుడు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లోక కళ్యాణం కోసం హరి అవతారుడే కలియుగ దైవంగా అవతరించి మానవ రూపాన్ని తీసుకొని మానవులకి ఆయురారోగ్యైశ్వర్యాలు వసగడం కోసం కుండలిని సాధన చెప్పారు. ఈ కుండలిని సాధనలో చైతన్య శక్తి పాము రూపంలో ఉంటుంది. ఈ చైతన్య శక్తి మనలోనే ఉంది. ఉన్నటువంటిది ఆ చైతన్యం ప్రకాశవంతమైనప్పుడు, ప్రజ్వలినప్పుడు, ఆ చైతన్యం మేల్కొనినప్పుడు ఆ శరీరం సుగంధ పరిమళలతో వెదజల్లుతుంది. అనేక రకమైనటువంటి దివ్య శక్తులతో వెదజల్లబడుతుంది. పాము పెట్టెనున్న పరిమళం వేలేదు, తెరచి చూడపెట్టె పరిమళించు పరిమళం బనగా పడగెత్తుటే గదా కలికాంబ హంస కలికాంబ. నిద్రానంలో ఉండేటటువంటి చైతన్య శక్తి, కుండలిని శక్తి ఈ పెట్టెలో ఉంది, ఈ పొట్టలో ఉంది. దీన్ని పెట్టిగా ఆయన అభివర్ణించి, ఆ పెట్టెలో ఒక పాము ఉంది. ఆ పాము పెట్టెలో ఉన్నంతసేపు కూడా పరిమళం లేదు. దాని తాలూకా ఒక శక్తి, అదృశ్య శక్తి, అదివ్య శక్తి, చైతన్య శక్తి మనకు తెలియబడటం లేదు. తెరచి చూడపెట్టే పరిమళించు. తెరచి చూస్తే అంటే అక్కడ తెరచి చూడడం అంటే ఏంటి? కుండలిని సాధన నువ్వు చేస్తే నీలో ఉండేటువంటి చైతన్య శక్తి పరిమళిస్తుంది. పరిమళించుట అంటే పడగెత్తుటే కదా. అలా ఉండేటటువంటి చైతన్య శక్తి, కుండలిని శక్తి పడగెత్తుతుంది. పడగెత్తి మూలాధార స్వాదిష్టానం మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ శాస్త్రాన్ని అనుకుంటా పడగెత్తి అక్కడ తాండవం చేసి ఈ దేహాన్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. ఈ దేహం ద్వారా ఈ లోకానికి ఉపయోగాలు, అలాగే ఈ లోకానికి మేలు జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం ఆ సాధనలు చేసుకోవాలి, తనను తాను ఉద్ధరించుకోవాలి, తర్వాత లోకాన్ని ఉద్ధరించడం కోసం ఈ సాధన చెప్తారు. అయితే ఏమిటి సాధన? షట్చక్ర సాధన ఏ విధంగా చేసుకోవాలి? మన స్వామివారు చెప్పినటువంటి పద్యాలలో స్వామివారి యొక్క శిష్య బృందాన్ని అనుసరించి ఎక్కడైతే ఎవరైతే ఈ విషయాలు చెబుతారో, సాధన చెబుతారో వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకొని వాళ్ళని ఆదరించి వాళ్ళ దగ్గర అర్థించి ఆ విద్యని తెలుసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. అది కుండలిని శక్తి, నీలో ఉండేటువంటి చైతన్య శక్తి నిద్రానంగా ఉంటుంది. దానిని నువ్వు సాధన చేస్తే మేల్కొల్పబడుతుంది. తరువాత దాని పరిమళం వెదజల్లుతుంది. అంటే నీ తాలూకా చైతన్య శక్తి, నీ తాలూకా ఈ శారీరక శక్తి ఎంతో ప్రపంచానికి ఉపయోగపడుతుంది, నీ జీవితానికి ఉపయోగపడుతుంది, సార్థకం అవుతుంది, దివ్యత్వం అవుతుంది అని స్వామివారి ఈ పద్యంలో చెప్పినటువంటి విషయాన్ని చక్కగా గ్రహించి ఎవరైతే ఈ సాధన చేస్తారో వాళ్ళ దగ్గర తెలుసుకొని నేర్చుకొని సాధనని చేసుకుంటారని కోరుకుంటూ స్వస్తి.